అది జనవరి 24, 2021 మదనపల్లి, చిత్తూరు జిల్లా. ఒక ఇంట్లో సాయి దివ్య 22 సంవత్సరాలు, అలేఖ్య 27 సంవత్సరాలు, ఇద్దరు అమ్మాయిలు చంపబడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులే చంపేశారు. అసలు ఆ జంట హత్యలు వెనుకున్న మిస్టరీ ఏంటో చూద్దాం రండి. వల్లేరు పురుషోత్తం నాయుడు కెమిస్ట్రీలో PhD చేశారు. గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో అసోసియేటివ్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. అలాగే అతని భార్య పద్మజ మ్యాథమెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్. మాస్టర్ మైండ్స్ అనే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపల్గా చేస్తున్నారు. పురుషోత్తం నాయుడుది కొండరాజు కాల్వ, పద్మజాది చిత్తూరు టౌను. 5 ఏళ్ల క్రితం మదనపల్లిలో సెటిల్ అయ్యారు. వాళ్ళకి 2 కూతుర్లు, అలేఖ్య మరియు సాయి దివ్య. కూతుర్లు ఇద్దరిని హయ్యర్ స్టడీస్ చదివించారు. పెద్దమ్మాయి అలేఖ్య PG కంప్లీట్ చేసుకుని సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. చిన్నమ్మాయి సాయి దివ్య BBA కంప్లీట్ చేసి ముంబైలోని AR రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో మ్యూజిక్ నేర్చుకుంటుంది. చెల్లెలు సాయి దివ్య అంటే అలేఖ్యకు ప్రాణం. అలాగే 2 కూతుర్లు అంటే పురుషోత్తంకు, పద్మజాలకు చాలా ఇష్టం. ఇద్దరికి భరతనాట్యం నేర్పించారు, కరాటే నేర్పించారు. అయితే వీరి కుటుంబంలో మూఢనమ్మకాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా పెద్దమ్మాయి అలేఖ్యకు ఇలాంటి మూఢనమ్మకాలంటే పిచ్చి, అతీత శక్తులున్నాయని నమ్మేది. యూట్యూబ్లో బాబాలు, స్వాములు వీడియోలు చూసేది. బాబా ఓషో తన లవర్ అని ప్రకటించుకుంది. స్వామి సద్గురు వీడియోలు కూడా ఎక్కువగా ఫాలో అయ్యేది. బుద్ధుడు వీడియోలు కూడా చూసేది అని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. అయితే కోవిడ్ పాండమిక్ వల్ల 2 కూతుర్లు ఇంటికి వచ్చేశారు. మదనపల్లిలోని శివనగర్లో ఇల్లు కట్టుకొని ఆగస్టు 14న కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. కోవిడ్ కావడంతో రిలేటివ్స్ ఎవరిని పిలవలేదు. అప్పటి నుండి వాళ్ళకి సమస్యలు మొదలయ్యాయి. వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు పూజలు జరిగేవి. స్పిరిచువల్గా బుక్స్ చదివేవాళ్ళు. ఇంట్లో నుండి బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఒకరోజు సాయి దివ్య తన పెంపుడు కుక్కని వాకింగ్కి తీసుకెళ్ళింది. అయితే అనుకోకుండా మంత్రించిన నిమ్మకాయను తొక్కింది. వెంటనే సాయి దివ్య కంగారు పడి ఇంటికి వచ్చేసింది. ఏదో ప్రేతాత్మ తన వెంట పడుతుంది, తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది అని వింతగా ప్రవర్తించేది. ఇదంతా చూసిన అలేఖ్య కూడా తన శివుని రూపంలో ఒక రూపం అని చెప్పింది. తనకు అతీత శక్తులు ఉన్నాయని కూడా చెప్పింది. ఆ శక్తులు ఏంటంటే, ఒకరోజు వాళ్ళ ఇంట్లో పెంపుడు కుక్క చనిపోయింది, అయితే దాన్ని తిరిగి బ్రతికించాను అని అలేఖ్య చెప్పింది. అయితే సాయి దివ్యకు ఆత్మలు పట్టుకున్నాయి, అందుకే తను ఇలా వింతగా ప్రవర్తిస్తుంది అని అలేఖ్య చెప్పింది. అప్పటి నుండి కుటుంబం అంతా కలిసి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఎవరు బయటికి వచ్చేవాళ్ళు కాదు. ఇంట్లో నుంచి పూజలు సౌండ్లు మరియు మనుషుల అరుపులు వినిపించేవి. ఇదే ప్రాసెస్లో కర్ణాటక నుండి తాంత్రికుడైన సుబ్బరామయ్యను ఇంటికి పిలిపించి ఒక తాయెత్తు కట్టించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే జనవరి 24న దివ్యకు ప్రాబ్లం బాగా ఎక్కువైంది. ఆ రోజు ఉదయం నుంచే తాంత్రిక పూజలు ప్రారంభించారు. అయితే సాయి దివ్య, ఈ ఆత్మలు నన్ను బ్రతకనివ్వట్లేదు, ఈరోజు ఎలాగైనా నన్ను చంపేస్తాయంట, నేను ఈ బిల్డింగ్ మీద నుండి దూకి చచ్చిపోతా అని అంది. పద్మజ మరియు అలేఖ్య సాయి దివ్యను వేప కొమ్మలతో కొట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడే అలేఖ్యకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైతే నేను చనిపోయే కుక్కను బ్రతికించానో అలాగే దివ్యను కూడా చేస్తా. అప్పుడు దివ్యతో ఉన్న ఆత్మలన్నీ పోయి మనకు ప్యూర్గా ఉన్న దివ్య తిరిగి బ్రతుకుతుంది. తర్వాత నన్ను కూడా చంపేయండి, ఇద్దరం తిరిగి మళ్ళీ బ్రతుకుతాం అని చెప్పింది. అలా చేస్తే కలియుగం ముగిసి సత్యయుగం ప్రారంభమవుతుంది అని చెప్పింది. ఇదంతా విన్న పద్మజ మరియు పురుషోత్తం నాయుడు ఇది చేయడానికి రెడీ అయ్యారు. అది మధ్యాహ్నం 1 గంట అవుతుంది. అందరూ 2nd ఫ్లోర్లో ఉన్నారు. అలేఖ్య ఒక త్రిశూలం తీసుకుని వచ్చింది. సాయి దివ్య తలను వేరు చేసే విధంగా పొడిచింది. అప్పటికి సాయి దివ్య చనిపోకపోయేసరికి ఒక డంబెల్ తీసుకుని కొట్టి చంపింది. ఇదే విధంగా నన్ను కూడా చంపండి అని వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. సాయంత్రం 4 గంటలైంది. అలేఖ్య స్నానం చేసి న్యూడ్గా బయటకు వచ్చింది. ఒక రెడ్ క్లాత్ను మీద వేసుకుని పూజ గదిలోకి వెళ్ళి కూర్చుంది. గుండు చేసుకుంది. ఆ తర్వాత ధాన్యంతో నిండిన రాగి చెంబును నోట్లో వేసుకుని మంత్రాలు చదవటం మొదలుపెట్టింది. మంత్రాలు ఫినిష్ అయిన వెంటనే తల్లి పద్మజ అలేఖ్యను అదే డంబెల్తో తలపై కొట్టి చంపేసింది. అక్కా చెల్లెళ్ళిద్దరూ చనిపోయారు. తండ్రి పురుషోత్తం నాయుడుకు కంగారు మొదలైంది. తన కొలీగ్ రాజుకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. రాజు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు ఇంటికి వచ్చారు. ఎంతసేపు తలుపు కొట్టినా తీయలేదు. ఒక అరగంట తర్వాత తీశారు. వెంటనే పద్మజ, ఒక అరగంట ఆగి ఉంటే నా కూతుర్లిద్దరూ తిరిగి వస్తారు అని గట్టిగా అరవటం మొదలుపెట్టింది. పద్మజ, పురుషోత్తం నాయుడు జరిగిందంతా చెప్పారు. అయితే పద్మజ, నేను శివుడి కోసం పుట్టిందాన్నే మరియు నేను శివుడి ప్రతిరూపం అని చెప్పింది. కరోనాను కూడా నేనే క్రియేట్ చేశాను, నా బాడీలో పార్టికల్ నుండి క్రియేట్ చేశాను అని చెప్పింది. అయితే పద్మజ, పురుషోత్తం నాయుడును అరెస్ట్ చేశారు. వైజాగ్ నుండి సైకాట్రిస్ట్ని పిలిపించి
ట్రీట్మెంట్ ఇప్పించారు. అరెస్ట్ చేసి జైల్లో వేశాక కూడా పద్మజ గోడల మీద బొమ్మలు గీయడం, గట్టిగా అరవటం చేసేదని పక్క సెల్లో ఖైదీలు చెప్పారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, బాయ్ బాయ్.